యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎంఆర్ఓ ఆఫీసులో జీపీఓ అదేవిధంగా ఆర్ఐ ఇద్దరు ఉద్యోగస్తులను కూడా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఏదైతే ఆ కొలనుపాక గ్రామ శివారులో ఉన్నటువంటి దోతిరెడ్డిగూడెం ఆ గ్రామానికి చెందిన ఆ వ్యక్తికి సంబంధించిన భూమిని తన కొడుకు పేరు మీదకి చేయించడానికి 20,000 రూపాయలు కూడా లంచం డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు అదేవిధంగా జీపీఓ అదే ఆర్ఐ మొత్తం కూడా ఆ వ్యక్తి ఎవరైతే తన తండ్రి చనిపోయితే తన తండ్రి పేరు మీద ఉన్నటువంటి భూమిని కొడుకు పేరు మీదకి చేయించడానికి ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళాడు ఒక వ్యక్తి. వెళ్ళిన తర్వాత అతని దగ్గర నుంచి కూడా ఈ జీపీఓ అదేవిధంగా ఆర్ఐ ఆ జీపీఓ అహ్మద్ ఆర్ఐ పూర్ణచంద్రరావు 20,000 రూపాయలు లంచం ఇస్తే మీ నాన్న పేరు మీద ఉన్నటువంటి భూమిని మీ పేరు మీదకి చేస్తామని చెప్పడంతో ఆ వ్యక్తి కూడా నేను 20,000 రూపాయలు ఇచ్చుకోలేను, నా దగ్గర అంత లేవని చెప్పిన తర్వాత కటాంగంగా 14,000 రూపాయలన్నా మీరు 14,000 రూపాయలన్నా ఇవ్వాలి, 14,000 రూపాయలు ఇస్తే మాత్రము మీ నాన్న పేరు మీద ఉన్నట్టు భూమిని మీ పేరు మీదకి చేస్తామని కూడా చెప్పిన సందర్భంలో అతనికి ఏం తోచక బయటికి వచ్చి కూడా ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారంతో ఏసీబీ అధికారుల సలహాలు సూచనల మేరకు కూడా ఆ వ్యక్తి ఈరోజు ఎవరైతే జీపీఓ అదేవిధంగా ఆర్ఐకి లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే జీపీఓ ఉన్నాడో అదేవిధంగా ఆర్ఐ ఇద్దరిని కూడా ఆఫీస్లో ఉన్న వాళ్ళ ఫైల్స్కి సంబంధించిన ఫైల్స్ కూడా పూర్తిగా చెక్ చేస్తున్నారు, వారిని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు వీళ్ళకి సంబంధించిన ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏసీబీ అధికారులు ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటప్పుడు ఎవరికి కూడా ₹1 లంచం ఇవ్వద్దు అని కూడా, ఎవరైనా లంచం అడిగితే మాత్రం మాకు సమాచారం ఇవ్వాలని కూడా పదే చెప్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్లు చెప్తున్న క్రమంలో కూడా ఈరోజు ఈ ఘటన వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఈ వ్యక్తి కూడా ఎవరికైతే ఈ ఆఫీసర్లకు సంబంధించి వాళ్ళకు లంచం ఇవ్వడం ఇష్టం లేకనే ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఏసీబీ అధికారులకు సమాచారంతో వాళ్ళు పక్కా ప్రణాళికతో కూడా వాళ్ళకి ఒక ప్లాన్ వేసి కూడా ఈరోజు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళని విచారిస్తున్నారు. విచారించిన తర్వాత వీళ్ళని కోర్టుకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తామని కూడా ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి. గ్రామ శివారులో మాకు 8 ఎకరాలన్నర భూమి ఉన్నది. ఆ భూమి గతంలో మా నాన్న అక్కకు నాకు గిఫ్ట్ డీడీ ద్వారా అక్కకు 2 ఎకరాలు నాకు 4 ఎకరాలన్నర రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అప్పుల ఇబ్బందుల వల్ల మా నాన్న నన్ను చూస్తలేరు మా పిల్లలు అని చెప్పి ఇక్కడ నేను చేసిన గిఫ్ట్ డీడీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ నాకే వేయాలని ఒక పిటిషన్ ఇచ్చిపోయినారు. ఆ పిటిషన్ను మేము అప్పుడు ఊర్లో పెద్ద మనుషులను పిలిపించి మా నాన్నను మా బంధువుల ద్వారా అడిగిపిస్తే సరే ఇక నా అప్పులు ఏమి నేను నా పిల్లలే కట్టాలి, నేనేం చూడ నాకు నెలకు 10,000 వేయాలి అని చెప్పి పెద్ద మనుషులలో చెప్తే మేము సరే అన్నాము. ఇక్కడ ఇచ్చిన పిటిషన్ మేము మళ్ళీ తిరిగి ఏం తీసుకోలేదు. ఆ పిటిషన్ ఇప్పుడు మా అమ్మ మీద ఉన్నది, మా అక్కకి ఎక్కిద్దాము, మేము ఒక 2 ఎకరాలు అమ్ముదామని చూస్తే వీళ్ళు మీ నాన్న పిటిషన్ ఇచ్చిపోయిండు, ఇది చేయని కుదరది అని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్తే మా గ్రామ సర్పంచ్ వచ్చి ఇలా నాన్నది మేము మాట్లాడిన ఊర్లో పెద్ద మనుషులలో మీరు రిజిస్ట్రేషన్ చేయరు, వాళ్ళ నాన్న చనిపోయిండు అని చెప్తే కూడా మీరు చెప్తే నేను నమ్మాలనా, మా ఆర్ఐ వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి చూసి రిపోర్ట్ ఇచ్చినాకనే చేస్తా అని చెప్పాడు. ఆర్ఐ గారు VR1 జీపీ1 కలవమన్నాడు. జీపీ1 కలవమంటే జీపీఓ ఉండి సార్ పైసలు అడుగుతుండు, 10,000 అన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక 20,000 అన్నారు. నేను అంత ఇవ్వలేను సార్ అంటే 14,000 కాడికి ఒప్పుకోరు. నేను ఇక 2-3 రోజులు తిరిగినప్పుడు వీళ్ళు ఎట్లున్నా తిప్పుతారు, ఎన్ని రోజులైనా తిప్పుతారు, ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తారని చెప్పి నేను గూగుల్లో చూసినాను. ఏసీబీ ఆఫీస్ నెంబర్ చూసి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి అంత వీడియో తీసుకొని వెళ్ళి ఈరోజు మీ దగ్గర నుంచి లంచం తీసుకోరు. ఎవరు తీసుకున్న వ్యక్తి? జీపీఓ అహ్మద్. జీపీఓ అహ్మద్. ఆర్ఐ పూర్ణచంద్ర ఆర్ఐ కూడా అడిగాడు. ఎంత అడిగాడు? ఆయన 20 అన్నాడు. నేను పోయి అంత తెచ్చుకోలేను సార్ అంటే 14,000 కాడికి. ఆర్ఐ జీపీఓ ఇద్దరు మొత్తం కలిసి ఇద్దరికి వాళ్ళిద్దరు కలిపి లంచం.